అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఇండియాకి వచ్చి చాలా గ్యాప్ తర్వాత అయితే వీడియో పోస్ట్ చేస్తాను. బికాస్ టైం కుదరలేదు పోస్ట్ చేయడానికి. ఈ వీడియో ఓన్లీ నేను అరుణాచలం బ్లాగ్ ఒక్కటే పోస్ట్ చేస్తున్నాను. నేను అరుణాచలం, కాంచీపురం అండ్ తిరుతని మురుగన్ టెంపుల్ కూడా చూసినాను. 3 days ట్రిప్ కంప్లీట్ చేసుకొని రిటర్న్ వచ్చేసినాను అనమాట. సో ఇది ఓన్లీ అరుణాచలం బ్లాగ్. ఈ బ్లాగ్ నాకు చాలా చాలా స్పెషల్. హే గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ యూరో వైబ్స్ విత్ లిఖిత. ఈరోజు నేను అరుణాచలంకి వచ్చినాను అనమాట. ఇది ఓన్లీ 2 days ట్రిప్ అరుణాచలంకి. అండ్ మేము ట్రైన్లో వచ్చినాము నిన్న నైట్. అండ్ అక్కడి నుంచి యాక్చువల్లీ డైరెక్ట్ ట్రైన్ లేకుండా అనమాట ఆ రోజుకి. సో మేము సండే ఈవినింగ్ స్టార్ట్ అయ్యాము, ఉగాది ఈవినింగ్. సో ఆ రోజు హైదరాబాద్ నుంచి డైరెక్ట్ తిరువన్నామలై ట్రైన్ లేకుండే. సో మేము కాట్పాడి వచ్చి ఎర్లీ మార్నింగ్ కాట్పాడి రీచ్ అయినాం. ఎర్లీ మార్నింగ్ కాట్పాడి నుంచి అక్కడి నుంచి వెహికల్ మాట్లాడుకొని క్యాబ్లో తిరువన్నామలై రీచ్ అయినామన్నమాట. 7 అయింది. సో ఇక్కడ నేను తిరువన్నామలైలో మేము రూమ్ తీసుకున్నాము. మీకు ఆ రూమ్ టూర్ చూపిస్తాను, చాలా బాగుంది. హోమ్ స్టేస్. స్టార్టింగ్ ఎంట్రన్స్ అన్నమాట, వారాతి కుటీర్. సో ఇదంతా హోమ్ స్టేస్, చాలా బాగుంది. అక్కడ ఆవులు ఉన్నాయి. అప్పటి నుంచి పీకాక్ సౌండ్ కూడా వినిపిస్తుంది, కానీ నేను కనపడలే పీకాక్. ఈ హోమ్ స్టే మాకు పర్ పర్సన్ 800 వచ్చింది. 800లో బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ కూడా ఇంక్లూడ్ ఉండే. సో అండ్ ఏసీ రూమ్ 2 5 మోస్ట్లీ 5 to 6 to 7 పీపుల్ కూడా అడ్జస్ట్ అవ్వచ్చు. చాలా పెద్ద రూమ్. సపరేట్ కిచెన్, వాష్రూమ్ అండ్ వాషింగ్ మిషన్ అండ్ ఎవ్రీథింగ్. స్టవ్ కూడా ప్రొవైడ్ చేసినారు, కుక్ చేసుకోవచ్చు కావాలంటే. అండ్ ఇది ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ బెడ్ ఇచ్చినారు. ప్లస్ ఇక్కడ లోపల ఈజీగా 3-4 మెంబర్స్ పడుకోవచ్చు. అండ్ కింద ఇదొక వాష్రూమ్. అండ్ పైకి వెళ్తే పైన ఇంకా బెడ్ స్పేస్ ఇచ్చినారు. అండ్ ప్లస్ సపరేట్ వాష్రూమ్ ఉంది పైన. అండ్ నాకు ఇది మా స్టేలో వాళ్ళు ఇచ్చినారు. టెంపుల్ దగ్గరికి అయితే నడుచుకొని వెళ్తున్నాం. అరుణాచల శివ. వచ్చి దర్శనం చేసుకున్న తర్వాత లోపల టెంపుల్ అంతా ఎక్స్ప్లోర్ చేసినాము. టెంపుల్లో లోపల చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉంటాయి కదా. సో అవన్నీ కూడా చూసి కవర్ చేసుకొని వీడియోస్ తీసుకున్నాను అనమాట. నేను అరుణాచలం విజిట్ అయింది ఇది 2nd టైం. ఫస్ట్ టైం గిరి ప్రదక్షిణ చేయలేదు. సో ఈ టైం గిరి ప్రదక్షిణ కూడా ప్లాన్ చేస్తున్నాను. ఈవినింగ్ గిరి ప్రదక్షిణ స్టార్ట్ అయింది. అండ్ నాకు ఈ టెంపుల్ అండ్ టెంపుల్లో ప్రసాదం నాకు చాలా ఇష్టం. టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఆర్కిటెక్చర్ చాలా అంటే చాలా చాలా బాగుంటుంది. హే గైస్, సో ఆఫ్టర్నూన్ అయితే రెస్ట్ చేసుకొని ఇప్పుడు గిరి ప్రదక్షిణకు అయితే స్టార్ట్ అయిపోయినాము. సో మెయిన్ రాజగోపురం దగ్గరికి వెళ్తున్నాము.
మేము 6 o'clockకి స్టార్ట్ అయినాను అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుంది. సో మోస్ట్లీ అప్రాక్సిమేట్లీ 6.5 to 7 kilometers నడిచినాము. 3 లింగమ్స్ కవర్ చేసినాము, 3 or 4. సో నెక్స్ట్ నైరుతి లింగం. కొంచెం కష్టంగానే ఉంది, కాళ్ళు లైక్ ఎప్పుడు షూస్ వేసుకొని నడుస్తాం కదా, సో అదైతే కొంచెం కష్టం ఉంది. బట్ చాలామంది షూస్ సాక్స్ వేసుకొని నడుస్తున్నారు. బట్ ఐ వుడ్ సే లైక్ షూస్ వేసుకొని మాత్రం చేయకండి, ఎందుకంటే మీకు అంత ఓపిక లేకపోతే లైక్ ఆటో ఆర్ ఎనీ అదర్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా, సో అలా వెళ్ళచ్చు. బట్ షూస్ వేసుకొని మాత్రం గిరి ప్రదక్షిణ చేస్తే అది లైక్ వేస్ట్ ఆర్ లైక్ మన దాన్ని మనం సంస్కృతి ఆర్ ఎనీథింగ్ అదైతే మంచిది కాదని నా ఫీలింగ్. సో సాక్స్ ఈజ్ ఓకే ఫైన్, బట్ షూస్ మ్యాక్సిమం అవాయిడ్ చేయండి వేసుకొని గిరి ప్రదక్షిణ చేయడం. బట్ యూ కెన్ డూ లైక్ బ్రేక్స్ తీసుకొని వాక్ అయితే చేయొచ్చు, అది చాలా హెల్ప్ఫుల్. మరి మీరు బ్రేక్స్ తీసుకున్న మినిమం లైక్ 6 hours కంప్లీట్ చేయొచ్చు. సో అక్కడ నాకు సరిగ్గా చెప్పడానికి రాలేదు లైక్ వర్డ్స్ ఎలా చెప్పాలి అని చెప్పి. ఏంటంటే లైక్ షూస్ వేసుకొని నడిస్తే అది మనకే పాపం కదా, సో అట్లా నడవకుండా బెటర్ సాక్స్ వేసుకొని నడవచ్చు, ప్రాబ్లం లేదు. సాక్స్ వేసుకొని నడవండి, లేదంటే ఆటో ఆర్ ఎనీ ఓన్ వెహికల్ పైన వెళ్ళిరండి. బట్ అట్లా షూస్ వేసుకొని మాత్రం నడవకండి, అది మనకే తప్పు. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం గిరి ప్రదక్షిణకి వెళ్తున్న వారు ఎవరైనా ఉంటే నైరుతి లింగంలో లైక్ ప్రతి ఒక్క రాశి వారికి ఒక లింగం అని చెప్పేసి రాసి ఉంటుంది అన్నమాట. ఆ లింగం దగ్గర కూర్చొని మీకు శివయ్యది ఏదో ఒకటి వచ్చిన రుద్రము ఏదో ఒక శ్లోకం ఏదైనా కొంచెం కూర్చొని మనసుతో చేయండి, అది చాలా మంచిదంట. నేను కూడా ఒక వీడియోలో చాగంటిగా చెప్తే నేను కూడా విన్నాను, సో నేను అది పాటించాను. సో మీరు ఫస్ట్ టైం వెళ్తున్నారు తెలియదుగా చాలామందికి ఇది హెల్ప్ఫుల్ అవుతుందని చెప్తున్నాను. హే గైస్, ఇంకా లాస్ట్ లింగం దగ్గరికి వెళ్తున్నాము. జస్ట్ ఇంకొక 200 meters ఉంది. సో ఇంకా లింగం దర్శనం చేసుకొని ఐ థింక్ ఇంకో 500 to 1 kilometer ఉంటుంది అనుకుంటా. సో ఇంకా అది నడిస్తే అయిపోతుంది సక్సెస్ఫుల్లీ. టోటల్లీ నాకైతే 6+ hours పడింది, ఎందుకంటే లైక్ చాలా బ్రేక్స్ తీసుకొని మెల్లగా నడిచినాము. సో 6+ hours అయింది. బట్ నార్మలీ ఫాస్ట్గా నడిస్తే 5 hours ఆర్ బిలో 5 hours చేయొచ్చు అనుకుంటా. బట్ యా యాక్చువల్లీ చాలా కష్టం నడవడం, అంత ఈజీ కాదు, అంత ఈజీ అయితే అస్సలు కాదు ఇట్లా నడవడం చెప్పులు లేకుండా. యాక్చువల్లీ నేను ఇంకేం వేసుకోలేదు, సాక్స్ కూడా. సో మేము జర్మన్లో డైలీ నడుస్తూనే ఉంటాం అనమాట. లైక్ మినిమం టు మినిమం డైలీ 5 kilometers ఈజీగా నడుస్తాం. సో ఇంకా ఎక్కడికైనా వెళ్ళింటే అట్లా అయితే మోస్ట్లీ 10 kilometers ఈజీగా నడిచేస్తాం అనమాట. బట్ నేను అది నడిచేది ప్లస్ ఇంకా ఇది ఒక్కటేలాగా అనుకున్నా, నడిచేయచ్చు ఈజీలే అని చెప్పేసి. బట్ చాలా డిఫరెన్స్, ఇది నడవడం చాలా కష్టం. అండ్ ఇంకా షూస్ సాక్స్ కూడా ఏం వేసుకోకుండా బేర్ ఫుట్లో నడవడం ఇంకా కష్టం.
నేనైతే యాక్చువల్లీ నాకేం చెప్పాలి కూడా అర్థమవుతలేదు. చాలా బ్లెస్డ్ అండ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు శివయ్య. బికాజ్ నేను యాక్చువల్లీ ఇదంతా అన్ప్లాన్డ్, బేసికలీ అంత ప్లాన్ కూడా ఏం చేసుకోలేదు. లైక్ అరుణాచలం అని చెప్పేసి నాకు జస్ట్ నేను అడిగిన జర్మనీ నుంచి ఇండియా నేను ట్రిప్ వేసుకునే ముందు, వెకేషన్ కన్ఫర్మ్ చేసుకునే ముందు, శివయ్య నాకు ఇండియాకి వస్తున్నందుకు ఎక్కడైనా దర్శనం ఇయ్యు, ఎక్కడైనా పర్లేదు, నువ్వు పిల్లు, నేను ఎక్కడికైనా వస్తా దర్శనంకి అని నేను అడిగితే, సో ఫస్ట్ ట్రిప్పే లైక్ నేను వచ్చిన థర్డ్ డేకి 3 to 4 daysలో ఈ ట్రిప్ తీసుకున్నా. సో ఫస్ట్ అరుణాచలం పిలుచుకున్నాడు. నేను అడిగిన, సో అరుణాచలం పిలిస్తే లైక్ గిరి ప్రదక్షిణ చేసే ఛాన్స్ కూడా ఇవ్వమని చెప్పి, సో సక్సెస్ఫుల్లీ అది కూడా కంప్లీట్ చేస్తున్నా, మోస్ట్లీ కంప్లీట్ అయిపోతుంది. సో అండ్ ఇంకా దర్శనము అరుణాచలంలో మండే రోజు చేసుకున్నా. మండే రోజు గిరి ప్రదక్షిణ చేసిన. నేను లైక్ ట్రూలీ చాలా బ్లెస్డ్. థ్యాంక్ యూ శివయ్య. చెప్తారా ఫైనలీ సక్సెస్ఫుల్గా గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసేసుకున్నాము. 6 to 7 hours పట్టింది. సో చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ శివయ్య. దిస్ ఇస్ లైక్ లైఫ్, ప్రతి ఒక్కరి లైఫ్ టైంలో ఖచ్చితంగా చేయాల్సిన ఎక్స్పీరియన్స్. ఖచ్చితంగా వీలుంటే ఒకసారి అరుణాచలం రండి, గిరి ప్రదక్షిణ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.